ఎక్కడికొస్తున్నావు వచ్చు? హాయ్ అందరికీ. అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేలోపు ఆల్రెడీ సంక్రాంతి అయిపోయి 1 వీక్ అవుతుందేమో, ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి కదా, ఇంకా అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేనైతే ఈ వీడియో. మీకు మరియు మీ ఫ్యామిలీస్కి మా ఫ్యామిలీ నుంచి రిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. ఏందమ్మా సంక్రాంతి అంతా అయిపోయినాక నువ్వు ఇప్పుడు విష్ చేస్తున్నావు అని అనుకుంటున్నారా? నేనైతే వీడియో అప్పుడే ఎడిటింగ్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. మధ్యలో అయితే కొత్తూరు దగ్గర ఆగినాం, ఎందుకంటే మా అత్తమ్మ కాల్ చేసి వెజిటేబుల్స్ తీసుకోరమ్మని చెప్పింది. అందుకని తీసుకోవడానికి ఆగినాం. వామ్మో, కూరగాయల రేట్లు ఏంది బంగారం రేట్ల లాగా పెరిగిపోతున్నాయి రేట్లు అయితే. వామ్మో, ఇంత రేట్ల అసలుకి అంత రేట్లు అయినా తీసుకోక తప్పదు. ఎందుకంటే అమ్మకపోతే వాళ్ళు బ్రతకరు, తీసుకోకపోతే మనం బ్రతక తినాలి కదా, ఇంకా కొనక తప్పదు. మేమైతే ఇంక ఇంటికి రీచ్ అయిపోయాం. ఇంటికి వచ్చి నేనైతే మా ఇల్లు ఇంకా నేను వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేనైతే ఛార్జింగ్ పెట్టినా, ఇంకా మధ్యలో మా మమ్మీని తీసుకోవడానికి కూడా వెళ్ళినాం. అది కూడా వీడియో తీయలేదు నేను, అందుకనే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నేను తీయలేదు ఆ వీడియో. ఈ వీడియో అయితే భోగి రోజు అనమాట. మేము భోగి రోజే వెళ్ళినాం విలేజ్కి అయితే. ఇంకా నైట్ అయితే మా నాన్న, మా అమ్మ, ఇంకా మా అత్తమ్మ అందరం కలిసి మురుకులు అయితే చేస్తున్నాం అక్కడ. నేనైతే వీడియో తీస్తుంటే నా బొట్టు అయితే కింద పడిపోయింది, అందుకే వేరే బొట్టు తెచ్చి మళ్ళీ పెడుతున్నాడు. ఇంకా మా నాన్ననే ఆయిల్ దగ్గర కూర్చున్నారు అనమాట. మా నాన్న ఇప్పుడే కాదు, మా అంటే ఎప్పుడు కాదు, ఇలాంటి పిండి వంటలు చేసినప్పుడు ఆయిల్ మీద పడుతుందేమో అని చెప్పేసి మా నాన్ననే కూర్చున్నాడు. అప్పటికి అక్కడ ఆయిల్ అయితే మీద పడ్డది, అందుకని ఆయిల్ మీద పడ్డందుకు మా నాన్న మీరు లేవండి నేనే చేస్తా అని చెప్పి కూర్చున్నాడు. మా నాన్నే చేసినాడు. ఇంకా మొత్తం అయితే మా అమ్మ అయితే పిండి పెట్టించింది. మా అమ్మకైతే కట్టెల పొయ్యి పడదనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా మమ్మీకి అయితే ఒక కన్ను అయితే ఇన్ఫెక్షన్ అయ్యింది అని చెప్పేసి, అయితే మొత్తమే పూర్తిగా కనిపించదు అదైతే. ఇంకా దానివల్ల మా మమ్మీకి పొగ పడదు, మొత్తం హెడ్ఏక్ వస్తుంది. అందుకే ఇంకా ఏ పండుగ మా ఇంటి దగ్గర చేసుకున్నా కూడా మా అమ్మ అయితే కట్టెల పొయ్యి దగ్గర ఏం కూర్చోదు. ఇక మా అక్క వాళ్ళు ప్రతి ఫెస్టివల్కి వచ్చినప్పుడల్లా ఇక మా అక్క వాళ్ళే చేస్తుండే, మా నాన్ననే ఆయిల్ దగ్గర కూర్చుండే. కానీ మిగతా పనులు మాత్రం మా అమ్మ అన్నీ చేస్తుండే. ఓన్లీ ఇంకా ఈ పిండి వంటల కాడికే రాకుంటుండే, కట్టెల పొయ్యి ఉంటుంది కాబట్టి. ఇక నాకు పెళ్ళైనాక నేను ఫస్ట్ టైం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కానీ ఇంకా అత్తగారింటికాడ చేసుకోవాలని చెప్పారు అందరూ. ఇంకా అందుకని మా అత్తగారింటికి వచ్చాను. ఇంకా మా అక్క వాళ్ళు కూడా వాళ్ళ అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఈసారి ఫస్ట్ టైం ఇంకా మేము అందరం కలిసి పండగ ఇది చేసుకోలేదు. మేమైతే ఫస్ట్ పండగ ఇది, నాకు పెళ్ళైనాక అయితే ఇది ఫస్ట్ పండగ. మేమైతే అక్క వాళ్ళ దగ్గర అయితే చేసుకోలేదు. అందుకే నేను మా అమ్మ మా నాన్న కూడా నా దగ్గరికి తీసుకొచ్చుకున్నా, ఎందుకంటే వాళ్ళిద్దరే అవుతారు కదా, ఇంకా పండగ ఏం చేసుకుంటారు అని చెప్పేసి మా మామయ్య కూడా వాళ్ళిద్దరిని మా ఇంటికే రమ్మన్నారు. మామయ్య అంటే మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు, నాకు తాత అవుతారనమాట, మా అమ్మకి బాబాయ్ అవుతారనమాట. చెప్పాను కదా నేను రిలేషన్స్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పి. మా అమ్మని పెళ్లి చేసుకున్నా, మా అమ్మ వాళ్ళ తమ్ముడిని. అంటే మా ఆయన వాళ్ళ డాడీ మా అమ్మకు బాబాయ్ అవుతాడనమాట. ఇంకా మా అమ్మకి తను బాబాయ్ అవుతాడు కాబట్టి ఇంకా వాళ్ళ బిడ్డని తను పండుగకి పిలుచుకున్నారనమాట. ఇంకా కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, మా అమ్మ ఎప్పుడు ఏ పండుగ వచ్చినా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ, ఇంకా వాళ్ళు పిలుస్తారో పిలవరో నాకైతే తెలియదు, కానీ ఏ పండగకైతే మా అమ్మ అయితే ఏ విలేజ్కి వెళ్ళకపోదును. అసలు మేము వచ్చినా రాకపోయినా కూడా మా అమ్మ అయితే ఇంకా ఊర్లోనే ఉండేదే, కానీ ఇంకెక్కడికి వెళ్ళకుంటుండే. ఇంకా మా నాన్నని చూసుకొని ఇంకా అక్కడనే ఉంటుండే. ఇంకా నేను జాబ్ చేస్తుండే, నేను కూడా మా అమ్మ వాళ్ళతో ఉండకపోదు. ఇంకా నేను కూడా పెళ్లి కాక ముందుకు ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర లేను, జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నా. ఇంకా నేను కూడా అక్క వాళ్ళలాగానే, అక్క వాళ్ళు ఎప్పుడైతే ఫెస్టివల్స్కి వస్తారో ఇంకా నేను కూడా అప్పుడే వచ్చేదాన్ని, వాళ్ళు వచ్చినప్పుడే ఫెస్టివల్స్కి అప్పుడే వచ్చేదాన్ని, ఇంకా అప్పుడే వెళ్ళిపోయేదాన్ని. అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఉండలేదు నేనైతే ఎక్కువ అయితే. ఇంకా అందుకే మా అమ్మ ఎక్కడికి ఏ ఫెస్టివల్కి ఎక్కడికి వెళ్ళదు కాబట్టి నేను ప్రతి ఫెస్టివల్కి మా అక్క వాళ్ళు మేమైతే అమ్మ దగ్గరికి అయితే వెళ్ళేటోళ్ళం, అమ్మ నాన్న దగ్గరికి. అక్కడే పండుగ చేసుకునేటోళ్ళం. ఈ పండుగకే మిస్ అయినాం అందరము. ఇంకా నెక్స్ట్ ఏ ఫెస్టివల్ అని వస్తే ఇంకా మళ్ళీ చేసుకుందాములే అని చెప్పేసి ఇక అమ్మ నాన్న అయితే నా దగ్గరికి తీసుకొచ్చుకున్నాను నేనైతే. ఇంకా మా మామయ్య మా అత్తయ్య కూడా పిలిచిర్రు, ఇక్కడికి రండి ఇక్కడే చేసుకుందాం అని చెప్పి. అందుకే అమ్మ నాన్న కూడా వచ్చిర్రు. ఇంకా చాలా హ్యాపీగా చేసుకున్నాం, మంచిగా సంతోషంగా ఉన్నాం అందరం. చాలా బాగా జరిగింది మా ఫెస్టివల్ అయితే. ఇంకా అమ్మ నాన్న వచ్చిర్రు కదా, నాకైతే ఈ పండుగ అయితే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉంటుంది, పుట్టినింట్లో మనం పుట్టిన ఊర్లో ఒక్క ఫెస్టివల్ అయినా చేసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. సో మా అమ్మకి ఆ ఫీలింగ్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఇప్పటి వరకు అయితే మా అమ్మ దగ్గర నుంచి వినలేదు. ఏ ఫెస్టివల్కి అయితే మా అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. మా అమ్మ మొదటిసారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చి సంక్రాంతి పండగ చేసుకుంటుందన్నమాట. అది నాకు హ్యాపీ ఫీల్ ఉండే, నేను అందుకే హ్యాపీగా ఉన్నా అసలుకి సంక్రాంతి పండగకి అయితే. మా అమ్మ సంతోషంగా ఉందా లేదా అని నాకు తెలియదు, కానీ నేనైతే సంక్రాంతి పండగకి మా అమ్మ వచ్చినందుకు నేను ఇంకా హ్యాపీగా ఉండే. ఇంకా మా అత్తమ్మ మా మామయ్యతో కూడా ఫస్ట్ ఫెస్టివల్ ఇది నాకు పెళ్ళైన తర్వాత. ఏదైనా చెప్తే క్లారిటీగా చెప్పాలి కదా, అందుకే చెప్పాను మా అమ్మ మా నాన్న గురించి. ఇప్పుడైతే వీళ్ళు మురుకులు ఎలా చేశారో చూడండి గైస్ ఒకసారి. నాకేం వస్తుంది కూడా, మీకే వస్తుంది.
రౌడీ రౌడీ. ఇంకా మా ఆయన అయితే మురుకులైతే ఏస్తుండో, ఆల్రెడీ మా నాన్న ఆయిల్ మీద పడతదని చెప్పేసి చెప్తుండు. ఆయన గూడంగా నేను ఏస్తా అని చెప్పి ఏస్తుంటాను. నేనేం పని చేయలేదు అనుకోకండి గైస్. చిన్న చిన్న పనులు చేశాను. ఎందుకంటే ఆయిల్ దగ్గరికి వద్దు అన్నాడు. అందుకనే పోలేదు నేను. నేను పని చేసినప్పుడు నన్ను ఎవరు వీడియో తీయరు. అందుకే నేను మీకు కనిపియను అంతే. భోగి రోజు వీడియో అయితే ఇంతే గైస్. రేపు పొంగల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ని వ్లాగ్స్. బాయ్ బాయ్.